హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి నేను తీసుకున్న ప్రోడక్ట్కి నేను పెట్టిన అమౌంట్ వర్త్ కదా అని మీరే చెప్పాలి. నేను ఎప్పుడైతే వాకర్ తీసుకుందామని డిసైడ్ అయ్యామో ఫస్ట్ నేను మా డాక్టర్ని అడిగాను అనమాట, పీడియాట్రిషియన్ని. సో వాళ్ళు ఏం చెప్పారంటే బేబీస్ న్యాచురల్గానే వాక్ చేయగలుగుతారు, ఏదో ఒక సపోర్ట్ తీసుకొని. వాకర్ అయితే సజెస్ట్ చేయం, బికాస్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు వాకర్స్ వల్ల అన్నారు. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలంటే పుష్ వాకర్ ఈస్ ప్రిఫరబుల్ అని చెప్పారనమాట. సో పుష్ వాకర్ కొందామని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ చెక్ చేసినప్పుడు అబౌవ్ 1000 ఉన్నాయి, లేదు అంటే మనకి అప్ టు 4-5,000 దాకా కూడా ఉన్నాయి అనమాట. సో అంత అమౌంట్ 1-1.5 మంత్ కోసం పెట్టడం వేస్ట్ అనిపించింది. అండ్ తర్వాత ఒక షాప్లో మాకు జనరల్గా టాయ్స్ షాప్లో దొరికింది. బట్ ఇన్ కేస్ ఎవరికైనా అంటే కావాలి అనుకుంటే నేను ఒకసారి అయితే ఎర్రగడ్డ ఫ్లైఓవర్ దిగినప్పుడు చూశాను అనమాట రోడ్ సైడ్. అండ్ ఇది నేను తీసుకున్న ప్రైస్ వచ్చి 250 రూపీస్ పడింది. అండ్ 250 చెప్పిన వెంటనే నాకు ఇంకా అసలు 1 రూపీ కూడా తగ్గించమని అడగాలనిపించలేదు అనమాట. వర్త్ ఇట్ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.